మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వృషభ రాశి వారికి? ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. అమ్మ మాతర్మే మధుగ ఇడభగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రరోచనవదే హే చండముండార్ధిని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిత్యేషుం నిశుంభావహే శుంభధ్వంసిని సంహారాసుదురితో దుర్గే నమస్తే అంబికే. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. శ్రీ గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా అమ్మ వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ వృషభ రాశి వారికి సంబంధించిన వారి విషయం తెలుసుకుందాం. అమ్మ ప్రధానంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా, గోచారణ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ప్రధానంగా వీరికి ఏకాదశ స్థానమందు శని సంచారం అమ్మ. అదేవిధంగా వీరికి దశమ స్థానమందు రాహు సంచారం, అదేవిధంగా వీరికి చతుర్థ స్థానమందు కేతు సంచారం, అదేవిధంగా తృతీయ స్థానమందు 3 శుభగ్రహాలు నడుస్తున్నాయి. ఏమిటయ్యా అంటే ప్రధానంగా బుధుడు, శుక్రుడు, గురువు. అదేవిధంగా వీరికి లగ్నంలోనే కుజుడు సంచారం నడుస్తున్నదమ్మ. అదేవిధంగా వీరికి ద్వితీయ స్థానమందు రవి సంచారం. ఈ యొక్క గోచారంలో గ్రహాలను తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందయ్యా అంటే వృషభ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయమ్మా. అంటే ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ప్రధానంగా వీరికి జన్మంలో కుజుడు సంచారం వల్ల కాస్త ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం చూసుకోవాల్సి ఉంటుందమ్మా. అదేవిధంగా వీరికి ఎన్నాళ్ళ నిండో ఒక కార్యం, అనుకుంటున్న కార్యం ఈ మాసంలో సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది తల్లి. ఎందుకు అంటే వీరికి తృతీయ స్థానమందు 3 శుభగ్రహాలు అనేది నడుస్తున్నాయి. తత్కారణం చేత ఎన్నాళ్ళ నిండో అసలు ఈ కార్యం అవదు, అసలు ఇది ఈ పని అవుతుందా అన్నటువంటి భావన చేసినటువంటి కార్యం ఈ మాసాంతరంలో సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది తల్లి. గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసంలో బాగుంటుందంటారు? కుటుంబ వాతావరణం కాస్త భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు కలిగినటువంటి, అంటే కాస్త మాట పట్టింపు వల్ల ఇబ్బందులు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే కాస్త సామరస్యంతో ఉండడం ద్వారా, అంటే కాస్త ఒకరి ఇదైనప్పుడు ఒక మనిషి కొంచెం రైజ్ అయినప్పుడు ఇంకో మనిషి తగ్గుతూ ఉంటే, ఎక్కువ తక్కువ అనేది ఉంటే ఈగోస్ అనేది పెంచుకోకుండా ఒకరు కాస్త మాట్లాడినప్పుడు కాస్త తగ్గి ఉండిపోతే కాస్త టీ కప్పుల్లో తుఫాను ఇదేలాగా, టీ గ్లాసులో తుఫాను ఇదేలాగా తగ్గిపోతుంటుంది. అక్కడ ఆ విధంగా ఆ క్షణంకి తత్శాంతి ఆ క్షణంకి ఇదై తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాస్త ఏదైనా సామరస్యత అనేది పాటించాలమ్మ. ఏదైనా మన కుటుంబం, మన నా భర్త, నా భార్య అనుకుని ఉంటే ఎలాంటి ఇబ్బందులు అయితే రావు తల్లి. మరి గురుగారు, ఎవరికైతే సొంతింటి కళ ఉందో గృహయోగం ఉందంటారా? ప్రస్తుతం అయితే మాత్రం వీరికి కాస్త కేతు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు పడే సూచనలు అయితే కనబడతాయి. సొంతింటి కళ విషయంలో కాస్త ఇబ్బందులు, విఘ్నాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అయితే మాసాంతరంలో ప్రయత్నం చేస్తే రానున్న భవిష్యత్ కాలంలో వీరికి గృహం సిద్ధించే యోగ్యత అయితే కనబడుతున్నారు. మరి గురుగారు, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుందమ్మా. అయితే కాస్త వాతావరణ సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యవహారాల వల్ల కాస్త ఈఎన్టీ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, అదేవిధంగా కాస్త ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి, అంటే కాస్త దాన్ని ఏమంటారు, శస్త్రచికిత్సలు లాంటివి కాస్త ఇబ్బంది. ఎందుకంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు కదమ్మా. కారణం చేత కుజుడు అంటేనే కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి గ్రహస్థితి. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త శస్త్రచికిత్సలు జరిగే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి దాని నుండి కాస్త విముక్తులు అవ్వడానికి కాస్త అంగారకుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, దాని ఏమంటారు, ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాస్త ఆరాధన చేస్తూ నమస్కారం చేసుకోవడం ద్వారా కాస్త ఈ యొక్క విపత్కర పరిస్థితుల నుండి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే పెద్దగా వాతావరణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, ప్రధానంగా దీర్ఘకాలికంగా ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వారికి మాత్రం కాస్త శస్త్రచికిత్స పడే సూచన అయితే కనపడుతుంది.
మరి గురుగారు ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే రంగు ఏదంటారు, కలిసి వచ్చే రోజులు ఏంటంటారు? వీరికి కలిసి వచ్చినటువంటి రంగులు ఆకుపచ్చమ్మ, అదేవిధంగా కాషాయ రంగు, అదేవిధంగా వీరికి తెలుపు వర్ణం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రోజులు వీరికి ప్రధానంగా సోమవారము, అదేవిధంగా గురువారము, అదేవిధంగా శనివారం తల్లి. మరి గురుగారు ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు ఈ మాసంలో? ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే వీరికి చతుర్థ స్థానంలో కేతు సంచారం వల్ల చదివింది జ్ఞప్తికి లేకపోవడం, కాస్త చదువు విషయంలో మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉండడం, అదేవిధంగా పరీక్షల్లో కూడా కష్టపడి రాసిన ఫలితాలు అనేది కాస్త స్వల్పమాత్రంలో రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే వీరికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధతో అంటే చాలా కష్టపడి చదవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదో దాన్ని ఏమిటంటారు, ఎలాగా గురువుగారు చెప్పారు కదా ఫలితాలు రావు కదా అని చెప్పి వదిలేయకుండా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరికి మాసాంతరంలో అంటే మాసం చివరిలో ఖచ్చితంగా శుభ ఫలితాలు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది తల్లి. మరి గురుగారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి మారొచ్చు అంటారా? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? ఉద్యోగ అవకాశాలు కొత్త వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ప్రధానంగా తీసుకుంటే వీరికి ఉద్యోగస్తులకి కాస్త అనుకూలంగానే ఉందమ్మా. ఎందుకంటే వీరికి సంబంధించి ఏకాదశంలో శని సంచారం వల్ల కాస్త యోగవంతంగానే ఉంది. అయితే వీరికి దశమ స్థానంలో కాస్త రాహు సంచారం వల్ల అధికారులతో కొంచెం మాట పడే సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా స్థానచలనం అయ్యే సూచన కూడా కనపడుతున్నారు, ట్రాన్స్ఫర్స్. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రమోషన్ సిద్ధింపజేసే యోగ్యత అయితే కనబడుతున్నది. అదేవిధంగా నిరుద్యోగులకి ప్రధానంగా నిరుద్యోగులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. వృషభ రాశి వారు ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విసిగెత్తిపోయిన వారికి ఈ యొక్క మాసం చివరిలో ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. కాస్త ఒకటి అవకాశం ఉన్న వాళ్ళు కాస్త ప్రయత్నం చేసుకోండి. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం కూడా ఉందంటారా వారికి? ముఖ్యంగా మా వృషభ రాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ప్రథమంలో కాస్త విఘ్నాలు కలగడానికి అవకాశం అనేది ఉందమ్మా. ఎందుకంటే కొంచెం గ్రహగతులు అంత కొంచెం రాహుకేతుల యొక్క సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగిన సూచనలు కనపడుతున్నాయి. అయితే ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసం అంతంలో అంటే మాసం చివరిలో ఖచ్చితంగా వీరికి వివాహం ముడిపడే యోగ్యత అయితే కనపడుతున్నారు తల్లి. మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం కూడా ఉందంటారా? వీరికి కూడా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ చాలా వరకు ఇబ్బందులు పడి వైద్యుల దగ్గర సలహాలు తీసుకుని విసిగెత్తిపోయిన వారికి ఖచ్చితంగా ఈ మాసాంతరంలో సంతాన యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నారు. మరి గురుగారు ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది కదా, పెట్టొచ్చు అంటారా? పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ ప్రారంభిస్తే మంచిదేనంటారా ఈ మాసంలో? పెట్టుబడులు ప్రయత్నం చేస్తున్న వారికి అయితే మాత్రం ఖచ్చితంగా అంటే పెట్టుబడులు అనుకోండి, లేకపోతే వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నటువంటి ఆలోచన ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అయితే ప్రయత్నం చేసేబోయే ముందు మాత్రం కాస్త ఆలోచించి, ఎందుకంటే కాస్త గ్రహస్థితి ప్రథమంలో మాత్రం అంటే మాసం ప్రారంభంలో కన్నా మాసాంతరంలో ప్రయత్నం చేస్తే సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. మరి గురుగారు ఈ మాసంలో వీరందరూ ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు ఈ వృషభ రాశి వారు? వృషభ రాశి వారు సంబంధించి ప్రధానంగా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలమ్మా. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు నాగబంధనాన్ని వద్దకు వెళ్ళి కాస్త నాగేశ్వరుడికి కాస్త స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో అభిషేకం చేసి కాస్త నాగసింధూరంతో అర్చన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు వీరు ప్రతి మంగళవారము, అదేవిధంగా అవకాశం ఇంకా దైనందిక జీవనంలో ప్రతి మనిషి కాస్త బిజీ లైఫ్లో పడిపోతున్నారు కదా, అవకాశం ఉన్న ప్రతి నిత్యము కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అని ఒకటి ఉంటుందమ్మా. అది పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం నవధాన్యాలని అగ్నికి సమర్పణ చేయడం లేదా ధునిలో వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు మొత్తం మీద జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.